గత 2022లో రెన్యువల్ టైం అయిపోతే అప్పుడు కూడా 3 సంవత్సరాలుగా 2 ఎంపీలు ఉన్నారు. ఇద్దరు కూడా బీసీలే. రంగయ్య కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు. ఆ రోజు అనేక మంది ఎంపీలు ఉన్నారు. ఆ రోజు దాన్ని రెన్యువల్ చేయకుండా ముద్దునిద్రపోయి ఈరోజు ఎలక్షన్ల మూమెంట్లో ఏదో ఓట్లు రాజకీయం చేసుకొని పనికి వస్తుందని వాళ్ళ స్వార్థంతో దాన్ని పెండింగ్ పెట్టేసి ఎలక్షన్లో అంతా కూడా జనాలంతా కూడా వీళ్ళు మంచి వ్యక్తుల ప్రజలకు ఉపయోగపడతారా లేదని చెప్పి జనాలంతా గమనించి వాళ్ళకి చెంపపెట్టు పడిన తర్వాత ఈరోజు వాళ్ళ ఉలికిని కాపాడుకునేదానికి ఇక్కడ వాళ్ళ కుర్చీలు ఖాళీ అవుతాయి, వాళ్ళ సమన్వయకర్తలుగా ఉండే సీట్లు ఖాళీ అవుతాయి అనే ఉద్దేశంతో ఇదంతా కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఒకరు నటించేవాళ్ళు ఉంటారు, ఒకరు నడిపించేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే నడిపించేవాళ్ళ రేసులో అమలేని సురేంద్రబాబు ఉన్నాడు, నటించేవాళ్ళ రేసులో మన పిడి రంగయ్య గారు ఉన్నారు. ఆయన ఈరోజు నటిస్తే జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. నిన్నో మొన్నో మాట్లాడినాడు, నాకు ఎక్కడ వాలంటాఫంలో విపరీతమైన పోలీసులు వచ్చినారు, రఘువీరారెడ్డి వచ్చినాడని. మామూలుగా పల్లెటూరు విషయాల్లో ఏం జరుగుతుందంటే ఒక మనిషికి ఏదైనా అనిష్టం జరిగితే ఆ మనిషికి ఏదన్నా కొన్ని జరిగేదానికి దాటు లక్షణాలు ఇట్లాంటివి తీసేస్తుంటే ముందు ఒక మనిషి చెప్పుకుంటూ పోతాడు. మామూలుగా అంత వాకేంట్లు వేసుకోండి, అనిష్టం మొత్తం ఉంది, వాకేంట్లు వేసుకోండి అని. అట్లా అంత పెద్ద సీనియర్ నాయకుడే 10:30-11కి వస్తానని చెప్పిన రఘువీరారెడ్డి ఈయన చూసి నాకు కూడా ఈ అవమానం భరించలేనని చెప్పి ఆయన పొద్దున్న 6-7 గంటలకే వచ్చి దావబట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజు. తర్వాత కూడా ఏదో గొంతుతాండలో ఇంత బలంగా నన్ను పోలీసులు అడ్డుకున్నారు అంటున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఉండే నాయకులంతా వస్తే పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? మీరు ఎందుకంటే పల్లెల్లో 5 సంవత్సరాలు దమ్ముడి పని చేయలేదు కాబట్టి జనాలు ఎక్కడ అడ్డుకొని మీ మీద పడితే దాడులు చేస్తే మా గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆ రోజు పోలీసులు అలర్ట్ అయ్యి మీకు రక్షణగా ఉన్నారు ఆ రోజు. తర్వాత కూడా ఏమైంది, బొమ్మగానపల్లి దగ్గర కుర్లగుండలో మమ్మల్ని అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకోలే, అనిష్టం దారింటి పోతుంటే ఈ దారింటి రావద్దండి, పక్క దారింటి పోండి అని చెప్పి జనాలు ఎక్కడ అడ్డుపడతారో అనే ఉద్దేశంతో మీకు పోలీసులు రక్షణగా ఉన్నారు. ఆయన ఏదో నేను ఈరోజు ఒక బీసీ కులస్తుడు, మాకు కూడా సంతోషం, మేము కాదనిలే, ఒక బీసీ కులస్తుడు ఏదో మంచి జ్ఞానమైనడు అని ప్రజలకు సర్టిఫికెట్ ఇవ్వాలి, అంతేగాని నేనేదో బీసీ, నేను ఐఏఎస్ ఐపీఎస్ అని ఫీల్ అయ్యి ఈరోజు దాదాపు అప్పుడు విషమ్మ 19,000 నీకు 38,000 అంటే 56,000 ఓట్లు మైనస్లో ఉన్నావంటే కాలువల పనులు సరివేగంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కాలువ పనులు సరివేగంగా జరుగుతూ ఉంటే అవుట్లు అడ్డుకునే కార్యక్రమం చేస్తాడు. మున్సిపాలిటీలో సరివేగంగా పనులు జరుగుతుంటే అవును ఈరోజు మున్సిపాలిటీ కలవట్లు జరుగుతున్నాయి, నువ్వేం నాశరకం కలవట్టు కూలిపోయిందే, నువ్వు పోయి అక్కడ పరిశీలించేదానికి కలవట్టు పనులు జరుగుతుంటే నువ్వు పోతే ఏమైనా క్వాలిటీ ఉంటుంది అక్కడ పోయి. ఈరోజు అంత సరివేగంగా పనులు చేస్తుంటే దాన్ని అడ్డుకుంటావు. ఈరోజు చూడండి, ఒక యజమాని అనుకుంటే ఏమైనా చేయొచ్చు, ఆ ఇంట్లో ఒక కూలోడో లేకుంటే ఒక పని మనిషి అనుకుంటే అవుతుందా? ఈరోజు రూలింగ్ గవర్నమెంటు, ఈరోజు కూటమి గవర్నమెంటు, చంద్రబాబు నాయుడు గవర్నమెంటు, ఈరోజు రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో 3 పార్టీలతో అనుసంధానమైన గవర్నమెంటు మా గవర్నమెంట్ ఉంది. మా గవర్నమెంట్ ఏదన్నా మనసు అనుకుంటే పని చేయగలదు, కానీ నువ్వు ప్రతిపక్ష నాయకుడు పోతే నీకు పనులు జరుగుతాయా? నువ్వు ఒకవేళ చేరవేయచ్చు, ఫలానా సమస్య ఉంది మాకు సాయం చేయండి అని చేరవేయచ్చు, అంతేకాని నువ్వు పోయి తెచ్చేంత స్తోమత నీకు ఎక్కడుంది? పైగా అంత ఓపిక నీకుందా? నువ్వు అక్కడ ఎలక్షన్ జరుగుతుంటే నువ్వు ఓట్లు వేయించుకోగలిగినోడే నువ్వు 1 గంట నుంచి 5 గంటల దాకా నిద్రపోయిన వ్యక్తి, గొరకలు పెట్టి నువ్వు అలాంటి వాడు నువ్వు ఢిల్లీ లెవెల్లో పోయి అధికార పార్టీని మెడలు వంచి నీకు ఆర్టీటీని రిన్యూవల్ చేపిస్తే స్తోమత నీకు ఎక్కడి నుంచి వచ్చిందని రంగయ్య గారిని అడుగుతున్నా ఈరోజు. ఆ రోజు నువ్వు ఒక ఎంపీ, 7 కాన్స్టిట్యూషన్లకు ఒక అధిపతి, కళ్యాణం వైపు నీ బండి స్టీరింగ్ తిప్పినా ఇక్కడ తిరిగిలా. ఆ రోజు నువ్వు ఇక్కడ రాని వ్యక్తి, ఆ రోజు మనసులను గాలికి వదిలేసిన వ్యక్తి ఈరోజు జనాలందరికీ నేను సేవ్ చేస్తున్నా, అధికార పార్టీని మెడలు ఉంచినా అని అంటే నువ్వు ఎవరు నమ్మేవాళ్ళు కూడా ప్రజలు ఎవరు లేరు. ఆ రోజు కూడా అయ్యా విపరీతంగా మన పార్టీ దోపిడీ చేస్తూ ఉంది, ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ని అడ్డుకుంటుంది, అభివృద్ధిని అడ్డుకుంటుంది, ఏదన్నా బీద బిక్క ఎవడన్నా పనులు చేసుకుంటే వాళ్ళని సబ్జైల్లోకేసి కొట్టిస్తున్నారని మేము మొరపెట్టుకుంటే కూడా నాకు కళ్యాణం గురించి నాకు చెప్పొద్దండి, నాతో కాదు, నాకు పైనుంచి నాకు ఆంక్షలు ఉన్నాయి, నాకు గెర్రెలు గీసినారు, నాకు గీతలు గీసినారు, అద్దలు ఏర్పరిచినారని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు నీ గవర్నమెంట్లో చేయలేని పెద్ద మనిషి ఈరోజు ఢిల్లీ వరకు పోయి గవర్నమెంట్ని అసలు హోంశాఖని ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి నేను రెన్యువల్ చేయించినానని చెప్తే ఇది ఎట్లుంటుందంటే దెయ్యాలు ఏదాంతరాలు వల్లించినట్టుగా ఉంటుంది. రంగయ్య కూడా ఎందుకంటే ఈ ఓవర్ యాక్షన్ మానుకో, నీకు ఒకవేళ టికెట్ కావాలా, నీ చైర్ కావాలనుకుంటే
జగన్మోహన్ రెడ్డికి కొన్ని సేవలు ఉంటాయి, ఆ సేవ చేసుకో అంతేగాని కళ్యాణం నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకోవద్దు. అడ్డుకున్నంతల్లా నీ రాజకీయ భవిష్యత్తుని నీకెందుకంటే రాజకీయ సమాజకర్తారు ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే ఇక్కడే కళ్యాణదుర్గంలో రాజు లేడు అనుకుంటే ఇంటికో రాజు ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏదో బీసీలో నేను రాజు లాంటి వాడని నువ్వు ఫీల్ అయితే అది నీ కర్మ అని కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు, ఎక్కడ పోయినా కూడా గుసగుసలాడుతున్నారు. అయ్యా సురేంద్ర బాబు బలవంతుడు, ధనవంతుడు, అలాంటి వాళ్ళకి గొప్ప మనసున్న నాయకుడిని ఇతన్నే చూస్తున్నాము అని కూడా ప్రజలంతా చెప్తున్నారు. మేమంతా కూడా ఎందుకు వచ్చినాం అవతల చేతులకి? ఇతను బలవంతుడు, ధనవంతుడు, గొప్ప మనసు కలిగిన వాడు, కలిగిన మనసున్న మహారాజు కాబట్టి మేమంతా కూడా యువతలకు వచ్చినాం. రంగయ్య కూడా ఎందుకంటే మా బీసీ నేత కాబట్టి మేము అభిమానిస్తాం. కాబట్టి ఓవర్ యాక్షన్ మానుకొని నటించొద్దు, నడిపించు. నీకు చేతనైతే నడిపించేది ఎటు నీ చేత కాదు కాబట్టి నువ్వు నటిస్తావు. ఈ నటించేది మానుకుంటే నీకు అంతో ఇంత గౌరవం ఉంటుంది అనుకొని మీ ద్వారా తెలియజేస్తున్నాం.